వెల్కమ్ టు మై న్యూస్. నేను ప్రణయ్. ఈరోజు ప్రధానంగా కర్ణాటక ఎన్నికలకు సంబంధించినటువంటి డి అంటున్న ఈ పార్టీలు, అక్కడ భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీలు కూడా పోటాపోటీన ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. కర్ణాటకలో జరగబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి మే 24న ఎన్నికలు జరగబోతున్న నేపథ్యంలోనే పార్టీలలో కూడా ఇతర పార్టీలకు సంబంధించిన నేతల చేరికల వ్యూహం కూడా కనబడతా ఉంది. ఇటు బీజేపీ నుంచి కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి మారుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. 224 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలకు జరగబోతా ఉన్నాయి. బీజేపీకి సంబంధించి దాదాపుగా కూడా 189 మంది అభ్యర్థులు, దాంట్లో 52 మంది కొత్త అభ్యర్థులను కూడా బరిలో దించినటువంటి సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. ఈ ఎన్నికల వ్యూహానికి సంబంధించి ఇటు తెలుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా నేతలు కర్ణాటక వెళ్తా ఉన్నారు. అక్కడ ప్రచారాలు నిర్వహిస్తున్న సిచ్యువేషన్స్ కూడా కనబడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా కొంత ఎక్కువ ఫోకస్ కూడా కర్ణాటకపై పెట్టిన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి. దాంతో పాటుగా మనం చూస్తే ఈసారి మూడోసారి కూడా బీజేపీని అధికారంలోకి తీసుకురావాలి అన్నటువంటి వ్యూహం కూడా ఒకవైపు కొనసాగుతుంది. కానీ ఈసారి ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు చెప్తా ఉన్నారు. ఇటు రాహుల్ గాంధీ, అదేవిధంగా ప్రియాంక గాంధీ కూడా పర్యటిస్తున్న సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. సో ఈ ఎన్నికలకు సంబంధించి మరి ఏం జరగబోతోంది? తెలుగు రాష్ట్రానికి సంబంధించిన నేతలంతా కూడా ఫోకస్ కర్ణాటకపై మరలిస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. దీనిపై ఈ రోజు మనం డిబేట్ పాయింట్ కొనసాగించబోతా ఉన్నాం. సో మనతో పాటుగా డిబేట్ లో పాల్గొన్నారు బీజేపీ పార్టీ నుంచి చింతా సాంబమూర్తి గారు, సీనియర్ బీజేపీ నేత, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి సుజాత గారు, అండ్ అదేవిధంగా మనం చూసుకుంటే సీనియర్ జర్నలిస్ట్ కప్పర్ ప్రసాద్ రావు గారు కూడా ఈరోజు మనతో డిబేట్ లో ఉన్నారు. సో ముందుగా కప్పర్ ప్రసాద్ గారు, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం ఈరోజు డి అనే విధంగా కర్ణాటక పాలిటిక్స్ అన్ని కూడా మరలుతూ ఉన్నాయి. దాంతో పాటుగా తెలుగు నేతలంతా కూడా, తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన నేతలు కూడా కర్ణాటకపై ఫోకస్ పెంచుతున్న సిచ్యువేషన్స్ కనబడుతూ ఉన్నాయి. రాబోతున్నటువంటి ఎన్నికలకు సంబంధించి ఇప్పటికే పార్టీలు కూడా మారుతున్న సిచ్యువేషన్స్ చూస్తా ఉన్నాం. సో ఇదంతా కూడా మరి ఏ పార్టీ ఇప్పుడు ఖచ్చితంగా మరి మూడోసారి బీజేపీ అధికారంలోకి రావడానికి యత్నాలు చేస్తుంది అని చెప్పుకోవచ్చా? దాంతో పాటుగా గతంలో బీజేపీ పార్టీలో ఉన్నటువంటి మాజీ సీఎం కూడా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కండవ కప్పుకున్నాడు. సో దీన్ని మనం ఏ విధంగా చూడొచ్చు? ఈ డిబేట్ లో పాల్గొన్నటువంటి అందరికీ నమస్కారం. చింతా శాంబమూర్తి గారికి, కాలువ సుజాత గారికి, అట్నే మీకు అందరికీ నమస్కారం. మనం ప్రధానమైనటువంటి విషయాన్ని ఒకటి డిస్కస్ చేసుకుంటే, కర్ణాటకలో ఎన్నికలు కొంత రసవత్తరంగానే ఉన్నాయి. ఫలితాలు ఎట్లా ఉంటాయనేది మనం ఇప్పుడే చెప్పలేం. కానీ ప్రధానంగా కొన్ని సర్వే రిపోర్ట్లు వచ్చినప్పుడు, సర్వే రిపోర్ట్లను పరిశీలించినప్పుడు కాంగ్రెస్ పార్టీ పుంజుకుంది. రాబోయేటువంటి రోజుల్లో కాంగ్రెస్ కు అంటే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ ఏర్పడేటువంటి అవకాశాలు లేనటువంటి మాట మనకు స్పష్టంగా వినబడతా ఉంది. అట్లా గత ఎన్నికల్లో కూడా పూర్తి మెజారిటీ భారతీయ జనతా పార్టీకి రాలేదు, పూర్తి మెజారిటీ కాంగ్రెస్ పార్టీకి రాలేదు. జేడీఎస్ ను ఆసరాగా చేసుకునే కాంగ్రెస్ గతంలో అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. అట్లనే దాని తర్వాత జేడీఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి కొందరు ఎమ్మెల్యేలు బయటకు వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం వల్ల వాళ్ళు ఎన్నికల్లో అంటే పూర్తిగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేసి ఎన్నికలకు పోయినటువంటి సందర్భంలో మళ్ళీ అక్కడ బీజేపీ అధికారంలోకి వచ్చినటువంటి పరిస్థితి మనకు కనబడింది. ఇప్పుడు ఏ రకంగా ఎన్నికలు ఉండబోతున్నాయి అనేది దానికంటే ముందు అన్ని పార్టీలు చాలా పెద్ద ఎత్తున మొత్తంగా అంటే 100% అక్కడ తమ కృషిని పెడతా ఉన్నాయి. ఖచ్చితంగా ఈసారి అంటే జీవన్మరణ సమస్య అంటే మన చావోరేవో తేల్చుకోవాలనే విధంగా కాంగ్రెస్ పార్టీ, అట్లనే భారతీయ జనతా పార్టీ కూడా అక్కడ ప్రయత్నాలు కొనసాగిస్తా ఉన్నాయి. కానీ కర్ణాటక తెలంగాణ రాష్ట్రానికి దగ్గరగా ఉంది. మొత్తం దక్షిణ భారతదేశానికి అంతా కూడా ఒక గేట్వేగా ఉన్నది. అక్కడ బీజేపీ అధికారంలో ఉన్నది. ఇప్పటిదాకా రెండోసారి కూడా బీజేపీ అధికారంలోకి వచ్చింది. ఈసారి మళ్ళీ కర్ణాటకలో అధికారంలోకి వస్తే అది రేపు బీజేపీకి తెలంగాణ రాష్ట్రంలో అడుగుపెట్టడానికి అవకాశం ఉంటది. ఇక్కడ కూడా దా ప్రభావం ఉంటది అనేటువంటి ఉద్దేశంతో బీజేపీ ఒక కర్ణాటక ఎన్నికల్లాగానే భావించట్లే ఆ కర్ణాటక ఎన్నికలను. కర్ణాటక తెలంగాణలో జరుగుతున్నటువంటి ఎన్నికలుగా బీజేపీ అక్కడ భావిస్తుంది అన్నట్టుగా మనకు అర్థమవుతా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రాంతం నుంచి కూడా చాలా మంది ముఖ్య నాయకులు కర్ణాటకకు పోయి ప్రతి నియోజకవర్గానికి ఒక ఇన్ఛార్జ్ గా ఉండి అక్కడ ఏర్పాట్లు చూస్తా ఉన్నారు. ఎన్నికల బరిలో బీజేపీని గెలిపించుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు. సేమ్ అదే పరిస్థితి కాంగ్రెస్ పార్టీ కూడా ఉంది. కాంగ్రెస్ పార్టీ కనుక ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో విజయం సాధిస్తే ఆ ప్రభావం తెలంగాణ రాష్ట్రం మీద కూడా ఉంటది. తెలంగాణ రాష్ట్రం మీద ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అక్కడ గెలిచినప్పుడు ఇక్కడ కొద్దిగా ఊపు వస్తుంది. తెలంగాణ రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ పార్టీలో చేరికలు పెరుగుతాయి, కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం అవుతాయని చెప్పి ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నారు. కాబట్టి మనం దీన్ని కాంగ్రెస్ ఎన్నికలు కర్ణాటకలో జరుగుతున్న ఆ ప్రభావం తెలంగాణలో కూడా స్పష్టంగా కనబడేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి ఇక్కడి పార్టీలు, ఇక్కడి నాయకులు కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు అనేది మనకు స్పష్టంగా అర్థమవుతున్నటువంటి అంశం. సరే, ఇప్పుడు ఎవరు అధికారంలోకి వస్తారు, ఎవరు ఓడిపోతారు అనేది ఇప్పుడే అంటే మనము చెప్పేటువంటి అవకాశం లేదు. కానీ ముఖ్యమంత్రి లాంటి వ్యక్తులు
ఇందులో చేరి మన బీజేపీలోంచి పోయి కాంగ్రెస్ పార్టీలో చేరిండ్రు. చేరడం వల్ల ప్రభావం ఏ రకంగా ఉంటుందంటే దాని ప్రభావం పెద్దగా కనబడే అవకాశాలు. ఎందుకంటే ఆయన కూడా లింగాయత్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తి, జగదీష్ శెట్టర్. లింగాయత్ సమాజ్ అంతా కూడా ఇలా భారతీయ జనతా పార్టీకి కొంత సానుకూలంగానే ఉన్నట్టుగా మనకు కనబడతా ఉంది. ఎందుకంటే వాళ్ళకి సంబంధించినటువంటి అనేక కార్యక్రమాల్ని బీజేపీ ప్రభుత్వం చేసింది. గతం నుంచి కూడా ఈ లింగాయత్ కమ్యూనిటీ అంతా కూడా బీజేపీ పక్షాన్ని అంటే దాదాపు మెజారిటీ పక్షం బీజేపీ వైపున ఉన్నట్టుగానే మనకు కనబడతాం. కాబట్టి షెట్కర్ వెళ్ళిపోవడం అనేది భారతీయ జనతా పార్టీ కొంత నష్టమే అయినప్పటికీ అది కూడా గెలుపుకోవడంలో మీద అంటే ప్రభుత్వం వస్తుందో రాదో గెలుపుకోవడంలో మీద పెద్దగా ప్రభావితం చూపేటువంటి అవకాశాలు లేదు. 1-2-3 సీట్లలో పెద్ద ప్రభావం ఉంటే ఉండొచ్చు కానీ పూర్తిగా బీజేపీ అధికారంలోకి వచ్చేది ఆయన పోవడం వలన ఆగిపోయింది అనేంత ప్రభావం అయితే చూపే అవకాశాలు అయితే కనబడట్లేదండి. ఒకసారి మనం సుజాత గారి దగ్గరికి వెళ్దాం. సుజాత గారు, మరి ఏ విధమైనటువంటి యాక్షన్ ప్లాన్ చేస్తా ఉన్నారు? ఇప్పుడు కర్ణాటక ఎన్నికల్లో ఖచ్చితంగా కూడా సీటు దక్కించుకోవాలి అనేది కాంగ్రెస్ వ్యూహం కనబడతా ఉంది. కాంగ్రెస్ అగ్రనేతలందరూ పెద్ద ఎత్తున కర్ణాటకలో పర్యటిస్తా ఉన్నారు. దాంతో పాటుగా తెలంగాణకు సంబంధించినటువంటి ఏఐసీసీకి సంబంధించిన వ్యక్తులు కూడా అక్కడ పర్యటిస్తా ఉన్నారు. సో మరి ఏ విధమైనటువంటి వ్యూహ రచన చేస్తా ఉన్నారు? ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీని గెలిపించేందుకు, కర్ణాటకలో గెలిపించేందుకు ఎటువంటి వ్యూహ రచన చేస్తా ఉంది? ఛానల్ కి మరి అలాగే నా తోటి పార్టిసిపెంట్స్ కూడా నేనేమంటున్నా అంటే కర్ణాటకలో ఈ రోజు బీజేపీ మీద పెద్ద వ్యతిరేకత వచ్చింది. 1-2 కాదు, 40% కమిషన్ అనేది పెద్ద ఎఫెక్ట్ పడినటువంటి విషయం. మొన్న మనం చూసుకున్నాం. ఇది ఒక్కటే కాకుండా అక్కడ ఉన్నటువంటి అంటే ఇంతకు ముందు ఉత్తరప్రదేశ్ ఎన్నికలు అన్నప్పుడు మా హిజాబ్ విషయంలో చేసినటువంటి లొల్లి కానివ్వండి, అంటే కర్ణాటకలో మంత్రుల మీద ఎమ్మెల్యేల మీద పడ్డటువంటి ఎఫెక్ట్ కమిషన్లతో పాటు అక్కడ ఉన్న గాలి జనార్దన్ రెడ్డి కూడా వీళ్ళ పార్టీలో నుంచి వచ్చినటువంటి విషయం మనం చూసాం. అంతేకాకుండా ఇప్పుడు ఉన్నటువంటి అక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి అంటే సిట్టింగ్ ఎమ్మెల్సీలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, మాజీ ముఖ్యమంత్రులు ఇలా అంటే కాంగ్రెస్ పార్టీ డెఫినెట్ గా రేపు అధికారంలోకి రాబోతున్నదనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి కట్టుబాట్లను తెంపుకొని బయటకు వస్తున్నారు. జనరల్ గా బీజేపీ పార్టీ వాళ్ళు బయటకు వస్తే ఇమడలేడు అని వీళ్ళు అంటున్నారు. కానీ మేమేమంటున్నామంటే బీజేపీ పార్టీలకు ఎవరు పోయినా కూడా ఇమడలేరు. ఎందుకంటే వాళ్ళు ఆర్ఎస్ఎస్ సిద్ధాలు లేకపోతే సెక్యులర్ భావజాలాల్ని వాళ్ళు ఒప్పుకోకపోవడము, మీది ఒప్పుకోరు, లోపల ఉండేటువంటి ఒకటే. ఏది ఏమైనా కూడా ఈ రోజు అక్కడ పూర్తి వ్యతిరేకత బీజేపీ పార్టీ మీద ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీకి సిద్ధరామయ్య గారు గాని అలాగే డికే శివకుమార్ గారి కానివ్వండి అహర్నిశలు కష్టపడుతున్నారు అక్కడ పార్టీకి. మీరన్నట్టుగా గత 10 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ 6.5 సంవత్సరాలు అధికారంలో ఉంది. మొన్న 1.5 సంవత్సరము, అంతకు ముందు 5 ఏళ్లు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోనే ఉండే. కాబట్టి ఈ ఎఫెక్ట్ అనేది బీజేపీ వచ్చిన తర్వాత చాలా పడింది వాళ్ళకి. అక్కడ ఉన్నటువంటి కర్ణాటక ప్రజల మీద. ఒకటి నంది డైరీ మిల్క్ కూడా చూసినాం మనం. ఆ నంది పాలని తీసేయాలి, అదే గుజరాతీ నందిని డైరీ మిల్క్ అక్కడ గుజరాతీ పాలను తీసుకొని వచ్చి అమూల్ మిల్క్ ని ప్రోడక్ట్ ని అక్కడ పెట్టేసి నందిని మిల్క్ ప్రోడక్ట్ నే తీసేయాలి అనే ఆలోచన చేయడం వల్ల అక్కడ ఉన్నటువంటి పాల వ్యాపారులు కానివ్వండి, రెస్టారెంట్ ఫీల్డ్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క వ్యాపారస్తుడు గాని మొత్తం వ్యతిరేకత వచ్చింది. ఇలా ఒక్కొక్క యాంగిల్లో ఒక్కొక్క వర్గం చూసుకుంటే బీజేపీ పార్టీ మీద ప్రతి ఒక్క యాంగిల్లో వ్యతిరేకత వచ్చింది. అలా కాబట్టే ఈ రోజు సిట్టింగ్ వాళ్ళందరూ కాంగ్రెస్ లోకి రావడానికి ఏంటంటే రేపు పొద్దున డెఫినెట్ గా కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందనే ఒక దృఢ నమ్మకము, దృఢ సంకల్పం ఉండుంటది. కాబట్టి అంతమంది వలసలు వస్తున్నారు అనేది మనం ఆలోచించాలి. ఇందాక వచ్చినటువంటి షెట్టార్ గారు కూడా లింగాయత్ సమాజం పూర్తి స్థాయిలో బీజేపీ పక్కన ఉన్నది అనడం అవాస్తవం, అబద్ధం. ఎందుకంటే పూర్తి స్థాయిలో ఉంటే గనక ఈ అంటే కాంగ్రెస్ పార్టీకి లేదు అనడానికి కూడా లేదు కదా. కాంగ్రెస్ పార్టీలో కూడా చాలా మంది లింగాయత్ సమాజానికి సంబంధించిన ఇక్కడ మెజార్టీ ఓటర్లు డిసైడ్ ఫ్యాక్టర్స్ లింగాయత్ సమాజం వాళ్ళు. వీళ్ళు ఏం చేసినా ఏదో మాకు మొక్కబడిగా చేశాము, మాకు ఇచ్చాము అని మైనార్టీ సోదరులకు కూడా 4% రిజర్వేషన్ ని తీసేసి ఒక 2% గౌడ సమాజానికి, ఒక 2% లింగాయత్ సమాజానికి ఆ రిజర్వేషన్ ని కల్పించారు. కానీ ఇమీడియట్ గా ఎన్నికల ముందు చేయడం వాళ్ళ చేతిలోనే ప్రభుత్వం ఉన్నప్పుడు ఎందుకు చేయలేదు? మరి గత 3.5 సంవత్సరాల నుంచి ప్రభుత్వం ఉంది. అప్పుడు ఇదే ఎంఐఎం మీద మైనార్టీ సోదరుల మీద కోపం ఉంటే ఆ రోజు ఎట్లయితే హిజాబ్ లొల్లి చేసిండ్రో అప్పుడే 4% పీకి పడేయాల్సింది. ఎన్నికల సమయంలోనే ఎందుకు చేశారు అని అంటే గౌడ సమాజం, లింగాయత్ సమాజం వీళ్ళకి ఫేవర్ చేస్తారు అనుకున్నారు. కానీ అక్కడ ప్రజలు కూడా వివేకులు కదా. మాకు 3.5 సంవత్సరాలు పరిపాలించిన వాళ్ళు కనీసం మాకున్నటువంటి రిజర్వేషన్ పెంచలేదు. అసలు వాళ్ళు పెంచాలనుకుంటే ఇంకో 2% కావాలంటే వాళ్ళకి పెంచొచ్చు. కానీ మైనార్టీకి సంబంధించిన రిజర్వేషన్ పీకేయటం వల్ల వాళ్ళకి అర్థం కాలేదా? ఏదో ఓటు బ్యాంక్ రాజకీయం చేస్తున్నారు, అధికారం కోసం రాజకీయం చేస్తున్నారు. కానీ
ప్రజల కోసం చేస్తున్నారు అనే ఆలోచన మాత్రం ప్రజల్లో కనుమరుగైపోయింది. అక్కడ ఉన్నటువంటి 40% అనేది చాలా స్ప్రెడ్ అయిపోయింది. కమిషన్లు తీసుకొని ఏ పని కావట్లేదు అనేది డైరెక్ట్ గా ఫ్లెక్సీలు వెలిసినటువంటి ఫ్లెక్సీలు వెలిసినటువంటి విషయం కూడా మనకు తెలుసు. అంటే పేటిఎం బదులు అంటే 40% పే అనేది ఒక యాప్ తయారు చేసి గోడల మీద పోస్టర్లు అతికిచ్చినటువంటి విషయం కూడా మనం చూసినాం. ఇట్లా ప్రతి ఒక్క విధంలో కూడా బీజేపీకి అక్కడ ఏటు పడింది. కాబట్టి అక్కడ వాళ్ళకు కూడా తెలిసిపోయింది అక్కడ బీజేపీ అధికారంలోకి రాదు అనేది పూర్తిగా వాళ్ళకి అర్థమైపోయింది. ఇంకో విషయం మీరు అడిగారు, ఇక్కడ తెలంగాణ నుంచి కూడా ఏఐసిసి ఆదేశాల మేరకు అక్కడ ఏ ప్రకారం నేను కూడా వెళ్తున్నాను ప్రచారానికి. ఇక్కడ ఉన్నటువంటి తెలుగు వాళ్ళు అక్కడ నియోజకవర్గాల్లో తెలుగు వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి తెలుగు వాళ్ళు ఉన్న చోట కాంగ్రెస్ కి పూర్తి స్థాయిలో ప్రచారం చేయడానికి ఇంకా గెలుపు దిశగా, అంటే గెలుపు ఏదో 120 స్థానాలు వచ్చేసి కాకుండా పూర్తి మెజార్టీ ఒక 140 స్థానాల్ని కైవసం చేసుకుంటే గనక స్ట్రాంగ్ సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఆవిర్భవిస్తదనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్నటువంటి మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు, పిసిసి నాయకుడు కూడా 25వ తారీఖు తర్వాత 28కి అనుకుంటాను ఆల్మోస్ట్ రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడ ప్రచారంలో పాల్గొంటారు. ఈ రోజు రాహుల్ గాంధీ గారు కూడా ఉమ్నాబాద్ లో ప్రచారం చేశారు. ఇంకా పెద్ద ఎత్తున అందరు నాయకులు ప్రచారం, ఎందుకంటే ఒకటే ముఖ్య ధ్యేయంగా స్థాయిలో పెద్ద మెజార్టీతో గెలవాలనేది. అక్కడ గెలుస్తామని ఎలాగో తెలుసు, కానీ పూర్తి మెజార్టీతో బలమైనటువంటి స్థానాల్ని గెలుచుకొని సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కింగ్ మేకర్ ఎవరో కాకుండా కింగ్ మేకర్ పొలిటికల్ అనాలిసిస్ట్ రాహుల్ కూడా పాల్గొన్నారు. రాహుల్, ఇప్పుడు మనం చూస్తా ఉన్నాం కర్ణాటక ఎన్నికల వ్యూహానికి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వ్యూహం కొనసాగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఏ విధంగానైనా అంటే ఈసారి సీట్ దక్కించుకోవాలన్నటువంటి వ్యూహరచన చేస్తా ఉంది. దాంతో పాటుగా తెలుగు నేతలకు సంబంధించి కూడా ఏఐసిసికి సంబంధించినటువంటి నేతలు కూడా అక్కడికి వెళ్ళి ప్రచారం కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఇంకా మరోవైపు మనం చూస్తే అధికారంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ కూడా మరొకసారి సీట్ దక్కించుకోవాలి అన్నటువంటి వ్యూహరచన చేస్తా ఉంది. ఈసారి దాదాపుగా కూడా 52 మంది కొత్త అభ్యర్థులను కూడా బరిలో పెట్టింది. సో ఇప్పుడు ఈ రెండు పార్టీలను వ్యూహంతో పాటుగా సీఎం కేసీఆర్ కుమారస్వామికి మద్దతు తెలుపుతూ కూడా ఆయన తెలంగాణ మంత్రివర్గాన్ని కూడా సీఎం కేసీఆర్ అక్కడ దించుతా ఉన్నాడు. కుమారస్వామిని గెలిపించాలి అన్నటువంటి యాంగిల్లో ఇటు తెలంగాణకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కూడా ప్రయత్నిస్తా ఉన్నారు. అయితే ఇప్పుడు ప్రధానంగా చూస్తే రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ బీజేపీ వర్సెస్ అనే పూర్తిగా కనబడతా ఉంది. డి అంటూ కూడా రెండు పార్టీలు వ్యూహం అనేది మనం చూస్తా ఉన్నాం. సో ఇందులో మనం చూస్తే ఓట్ బ్యాంక్ రాజకీయం అంటూ కూడా ఇంతకుముందు మనకు సుజాత గారు చెప్తా ఉన్నారు. సో ఇది ఇక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలు మనకు స్పష్టంగా తెలుస్తున్నాయి. తోటి పిల్లలందరికీ కూడా నమస్కారం అన్న. సో ఇక్కడ 2-3 విషయాలు 1985 నుంచి కూడా కర్ణాటక గవర్నమెంట్ కూడా ఒకేసారి ప్రభుత్వం ఒకే పార్టీ 2 సార్లు ఏర్పడలేదు. అది మనం గమనించాలి. కర్ణాటక ప్రజల నాడి కనుక మనం చూసుకుంటే రైట్ ఫ్రమ్ 1985 ఒక్కసారి కూడా ఒకే గవర్నమెంట్ 2 సార్లు ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు ఆ స్టేట్ లో. రెండో విషయం ఏంటంటే ఏదైతే ఇందాక సుజాత చెప్పినట్టు 40% ఆఫ్ స్టేక్ ఏదైతే ప్రతి విషయంలో ఉన్నదో ప్రతి అంటే వాట్ ఎవర్ ఒక డీల్ వస్తే స్టేట్ లో 40% ఆఫ్ కమిషన్ కావాల్సింది అనేది వాస్తవం. అది ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. రెండో విషయం ఏదైతే కర్ణాటక స్టేట్ లో ఉన్న కరప్షన్ మీద ప్రజలు తీవ్రమైన దిగ్భ్రాంతి చెందుతున్నారు, ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మూడో విషయం వచ్చేస్తే కనుక మనం గతంలో కూడా చూసుకుంటే ఏం జరిగిందంటే 80 సీట్లు సంపాదించిన కాంగ్రెస్ కానీ 38 సీట్లు సంపాదించిన జేడీఎస్ తో కలిసి జనతాదళ శక్తితో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కానీ అది 1 సంవత్సరం కన్నా ఎక్కువ రోజులు లేదు. కాకపోతే ఆ ఏర్పాటు చేసిన దానికన్నా ముందు 3 రోజులు మాత్రమే బీజేపీ గవర్నమెంట్ ఫామ్ చేసింది. మనం అందరం కూడా గమనిస్తే కనుక ఇక్కడ ఉండే క్యాలిక్యులేషన్స్, పొలిటికల్ క్యాలిక్యులేషన్స్ గమనిస్తే అన్ని కూడా కాంగ్రెస్ కి ఈసారి మద్దతు ఇచ్చే విధంగానే ఉన్నాయి. ఎందుకంటే ఈ 40% కమిషన్ ఇస్ మెయిన్ టాస్క్. రెండోది అగెన్స్ట్ కరప్షన్, ఏదైతే కరప్షన్ ఫేస్ చేస్తున్నదో ఇప్పుడున్న గవర్నమెంట్, అది మేజర్ కూడా క్లాజ్ అవుతుంది. ఇంకా లింగాయత్ ఫ్యాక్టర్ వచ్చినా ఏదొచ్చినా కూడా వాళ్ళు 15% అడిగినారు. 4% ఆఫ్ రిజర్వేషన్ కట్ చేసి 15% కాస్త వీళ్ళు ఏం చేస్తున్నారంటే 15% వాళ్ళు సాటిస్ఫై చేయకుండా 7% కి ఇస్తున్నారు. లింగాయత్ లో 2 వర్గాలు ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే మనం ఒక మైలు కానీ
జేడిఎస్ ఆధ్వర్యంలో ఉన్న ఒక 40 అసెంబ్లీ స్థానాలు కానీ తీసుకుంటే ఖచ్చితంగా వాళ్ళ ప్రలోభం కానీ వాళ్ళ ఫ్యాక్టర్స్ కూడా వర్కౌట్ అవుతాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చే అవకాశం ఉన్నది, లేదా మళ్ళీ హంగ్ వస్తుంది ఈసారి కర్ణాటక ప్రభుత్వం. ఎస్ కమల్ ప్రసాద్ గారు, ఇప్పుడు బీజేపీ మనం చూస్తే నూతనంగా కూడా 52 మందిని బరిలో దించింది. రేసులో గెలిచేటువంటి అభ్యర్థులను మాత్రమే 52 మందిని నూతనంగా బరిలో దించిన సిచ్యువేషన్స్ కనబడుతున్నాయి. దాంతో పాటుగా 224 స్థానాలకు సంబంధించినటువంటి ఎన్నికలు జరుగుతూ ఉంటాయి. దీంట్లో 189 స్థానాల్లో బీజేపీ ఈసారి పోటీ చేస్తూ ఉంది. అయితే ఈ పోటీ చేసే దాంట్లో 52 మందికి సీట్లు ఇవ్వడం పట్ల, దాంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి చాలా మంది సీనియర్ నేతలకు అసంతృప్తి వల్లనే ఈ రోజు పార్టీ మారుతున్నామంటూ కూడా చెప్తా ఉంది. అయితే అంతేకాకుండా కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా కొందరు నేతలు, సీట్ దక్కని నేతలు కావచ్చు, కొంత కాంగ్రెస్ పార్టీలో చెడని నేతలు కూడా కొంత బీజేపీలోకి చేరుతున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే ఇక్కడ బీజేపీ, మనం ప్రధానంగా బీజేపీ వర్షన్ చూస్తే 52 మందికి సీట్లు ఇవ్వడం వల్లే ఈ రోజు చాలా మంది సీనియర్లు బీజేపీ నుంచి వెళ్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన మనం ఇంత ముందుకు చూసాం. సో దీన్ని ఇంతకుముందు మనకు సుజాత గారు కూడా అంటున్నారు, అక్కడ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాలతో పాటుగా అక్కడ ఓట్ బ్యాంక్ రాజకీయాలు జరుగుతున్నాయి కనుక ఈ రోజు ఎంతో మంది కూడా బీజేపీ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతాం. సో దీన్ని మనం ఆ విధంగా చూడొచ్చా? ఇక్కడ ప్రధానంగా ఎన్నికల సమయంలో ఒక పార్టీ నుంచి ఒక పార్టీలోకి పోవడం అనేది కామన్ గా జరిగేటువంటి అంశం. ఇలా పెద్దగా మనం దాన్ని లోతుగా ఆలోచన చేసి ఏదో అక్కడ జరిగిపోతుంది అని అనుకోవడానికి వీల్లేదు. ప్రధానంగా ఏంటంటే ఏ సందర్భంలో అయినా టికెట్ నిరాకరించినప్పుడు ఆ టికెట్ నిరాకరించినటువంటి వ్యక్తులు ఇతర పార్టీలలోకి పోవడం అనేది కామన్. గతంలో యడ్యూరప్ప గారు కూడా భారతీయ జనతా పార్టీ నుంచి బయటికి పోయి వేరే పార్టీ పెట్టుకుని మళ్ళీ వచ్చి భారతీయ జనతా పార్టీలో ముఖ్యమంత్రిగా అయినారు ఆయన. గతంలో అంటే అనేక సందర్భాల్లో ఇది ఒక్కటే కాదు, ఎక్కడైనా పార్టీలో టికెట్ అయినప్పుడు ఆ టికెట్ అయినటువంటి వ్యక్తులు కొంత అప్పటికప్పుడు కొంత మానసిక ఉద్యోగానికి లోన్ కావడం, పార్టీకి రాజీనామా చేయడం, పక్కకు పోవడం, తిరిగి మళ్ళీ వాళ్ళు తిరిగి భారతీయ జనతా పార్టీకి వచ్చేటువంటి అవకాశాలు ఎక్కువ కనబడతాయి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా, బీజేపీ అధికారంలోకి వస్తుందా అంటే నేను ఇందాకనే చెప్పిన దాన్ని మనం ముందే ఊహించలేము. మన ఆలోచన అంతే. మనం ముందే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, బీజేపీ అధికారంలోకి రావడానికి ఏమేమి కారణాలు ఉన్నాయి, జేడీఎస్ తన యొక్క బలాన్ని పెంచుకుంటే జేడీఎస్ కు ఉండేటువంటి ఆ బెనిఫిట్స్ ఏందనేదాన్ని మనం ఆలోచన చేస్తాం. ప్రధానంగా అవినీతి అనేటువంటి అంశం వచ్చినప్పుడు అవినీతి అనేది పెద్దగా కర్ణాటక రాజకీయాలలో పెద్దగా ప్రభావితం చూపేట అవకాశం లేదు. ఎందుకు లేదు అంటే అంతకుముందు కాంగ్రెస్ పార్టీ ఇంతకంటే పెద్దగా అవినీతి చేసింది. కాంగ్రెస్ పార్టీ చాలా నీతివంతంగా వచ్చి ఇక్కడ కొత్త రాజకీయం అందిస్తారంటే ఆధారం ఏం లేదు. అక్కడ గతంలో కాంగ్రెస్ పార్టీ భారీ ఎత్తున అవినీతి అక్కడ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులందరికీ కూడా అవినీతి. ప్రసాద్ గారు, మనతో పాటుగా ఇప్పుడు రాహుల్ గారు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. మీరు మాట్లాడుతూ ఉంటే ఒక క్వశ్చన్ రైజ్ అవుతా ఉంది. రాహుల్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. కప్పర్ ప్రసాద్ గారు ఒకసారి. రాహుల్. ప్రణయ్ గారు, మనం కనుక గమనిస్తే 40% కమిషన్ అనే ఏదైతే సిద్ధాంతం మొదలైందో కర్ణాటక రాష్ట్రంలో తప్ప మన భారతదేశంలో 29 రాష్ట్రాల్లో ఎక్కడ కూడా 40% కమిషన్ అనేది జరగలేదు. ఇది వాస్తవమా కాదు? కమిషన్ ఎంత వచ్చిన పేరు అది కాదు రాహుల్ గారు, ఎవరో ఒకరు ఫ్లెక్స్ చేసినంత మాత్రాన ఇక్కడికి కేసీఆర్ గారు ఒరిస్సాకు పోతే ఒరిస్సాలో వెల్కమ్ కేసీఆర్ అని అక్కడ ఒరిస్సా ప్రజలు కట్టిన బ్యానర్ అది ఒక అంశం అవుతుంది. సుజాత ప్రసాద్ గారు, నేను ఒక క్వశ్చన్ రేజ్ చేస్తాను. ఒక కాంట్రాక్టర్ హోటల్లో సూసైడ్ చేసుకునేటప్పుడు మరణ వాంగ్మూలము 40% మంత్రికి ఎమ్మెల్యేకి వాటా ఇస్తే గానీ నా బిల్లులు పాస్ చేయను అని మరణ వాంగ్మూలం సాక్ష్యాలతో లేఖ రాసి చచ్చిపోవడం అబద్ధమా? కాదు, చాలా మంది 40% కమిషన్ అని చాలా మంది ఆయన చెప్పే వర్షన్ విందాం. సుజాత గారు, ఒకసారి కప్పర్ గారు చెప్పేటువంటి వర్షన్ విందాము. ఆయన చెప్తా ఉన్నారు, దానికి ఒకసారి ఒక సొల్యూషన్ ఇస్తా ఉన్నారు. కప్పర్ గారు చెప్పండి. కమిషన్ లేదు, పూర్తిగా నీతివంతమైన పాలన చెప్పండి. అవినీతి ఉంటే ఉండొచ్చు కాక, కానీ అది ఎన్నికలలో గెలుపోవడం వల్ల ప్రభావితం చేసేంతగా ఉండదు అని చెప్తున్నా. అది తెలంగాణ రాష్ట్రంలో అవినీతి ఉన్నది, అవినీతి అని చెప్పిన మళ్ళీ తిరిగి పట్టం కట్టారు కదా ఇక్కడ. అలాగే కర్ణాటకలో లేదని కూడా చెప్పలేదు కదా, తెలంగాణలో చెప్పలేదు, కర్ణాటకలో కేసీఆర్ పట్టం కదా.
సుజాత గారు నేను మాట్లాడాను. నేను మీరు అనేదానికి కాంట్రాక్ట్ ఎందుకు ప్రభావితం చూపదు అంటే ఎదురుగా పార్టీ ఏదైనా పూర్తి ఖచ్చితంగా నుండి ఇప్పుడే రాజకీయాల్లోకి వచ్చి వీళ్ళకి ఎలాంటి అవినీతి మద్దతులు లేవు అన్నప్పుడు అది ప్రభావితం అవుతుంది. కాంగ్రెస్ పార్టీ అంతకంటే పెద్ద అవినీతి పార్టీ కదా. కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ల నుంచి దోచుకుంటుంది కదా. అట్లాంటప్పుడు పెద్దగా ఈ అవినీతి ఎందుకు ప్రారంభించమంటది? అక్కడ లేకపోతే బీజేపీ నాయకుల్లాగా చెప్తున్నారు నాకు తెలియదు. కురుకుపోయిన విమర్శలు ఉన్నాయి కదా. కాబట్టి అవినీతి అనేది పెద్దగా ప్రచారాస్త్రం కాదు. అక్కడ ప్రచారాస్త్రం ఏమైతుంది అంటే ఇందాక మీరు చెప్పిన పెద్ద ఇష్యూ కాదు అని అంటారు. అవినీతి అనేది పెద్ద ఇష్యూ కాదు, అంతేనా? సచివులు వస్తే అన్న అర్థం చేసుకోలే. ఇప్పుడు కుమారస్వామి గారు అవినీతిలో ఊరుకుపోయినటువంటి వ్యక్తే ముఖ్యమంత్రిగా ఉండి, అంతకుముందు కాంగ్రెస్ పార్టీ అవినీతిలో ఊరుకుపోయినటువంటి కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేసి, కాబట్టి ఇప్పుడు నిలబడే అందరి మీద అలాంటి ఆరోపణలు ఉన్నప్పుడు అది పెద్దగా ప్రభావితం చూపదు. అట్నే వీళ్ళు ఏది మసేది అంటకుండా ఒక ప్రధానంగా ఇంకొక పార్టీ రాజకీయ రంగంలో ఉన్నది వాళ్ళు బాగా ప్రభావితం చూపుతున్నారు అన్నప్పుడు దాని విషయం ప్రజలు చర్చ తీసుకుంటారు. కానీ ఇప్పుడు ఏం చర్చకు వస్తుంది? మీరు ఇందాక తీసినటువంటి అంశం ప్రధానమైంది. 4% మైనార్టీల రిజర్వేషన్లను కట్ చేసి దాంట్లో రిజర్వేషన్లలో కొంత మన ఎవరికి లింగాయతులకు అట్లనే కొంత గౌడలకు 2% కేటాయించారు. ఇది ప్రధాన చర్చనీయాంశం అవుతుంది. అక్కడ 4% మైనార్టీల రిజర్వేషన్లను మీరు సమర్థిస్తారా? దాన్ని తిరిగి కొనసాగిస్తాం అని చెప్పి కాంగ్రెస్ పార్టీ చెప్పగలుగుతుందా? అక్కడ ఈ ఎన్నికల్లో మేము అధికారంలోకి వస్తే హిజబును కొనసాగిస్తాం అని చెప్పి చెప్పగలుగుతారా? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 4% రిజర్వేషన్ అట్లనే చూద్దామని చెప్పగలుగుతారా? ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే గోహత్యలు ఎక్కడైనా చేసుకోవచ్చు అని చెప్పగలుగుతారా? మీరు చెప్తారు, అవకాశాలు లేనే లేవు. కాబట్టి అంటే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ షెట్టార్ గారు కూడా లింగాయత్ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తి. కానీ లింగాయత్ సమాజం యావత్తు ఆయన వెనుక ఉన్నదా? ఆయన లింగాయత్ సమాజాన్ని లీడ్ చేసేటువంటి ఒక వ్యక్తి. సమాజంలో ఉంది కదా. కాంగ్రెస్ లో కూడా చాలా మంది లింగాయత్ ఎమ్మెల్యే ఇప్పుడు చాలా మంది లింగాయత్ సమాజానికి సంబంధించిన వాళ్ళు డిసైడ్ ఫైర్స్ వాళ్ళకి సంబంధించిన లింగాయత్ సమాజానికి సంబంధించిన వాళ్ళు చాలా కానీ లీడ్ చేసి మొత్తం క్యాస్ట్ లీడ్ చేసి నడపగలిగినటువంటి ఒక నాయకుడు కావాలి. లింగాయత్ చాలా మంది కాంగ్రెస్ లో ఉంటారు, ఉన్నంత మాత్రాన ఒక క్యాస్ట్ అంటే ఆ పార్టీ వైపునే పోతుంది అనుకోవడం కాదు. ఇప్పటిదాకా లింగాయతులందరూ బీజేపీకి అనుకూలంగా నిలబడి ఉన్నారు. అక్కడ రేపు బీజేపీకి అనుకూలంగా నిలబడి కాంగ్రెస్ పార్టీ లింగాయతులను ఆకట్టుకోవడానికి చేసేటువంటి కార్యక్రమం ఏమైనా ఉందా? అది కదా ప్రధానాంశము కదా. మీరు నేను చెప్తే కర్ణాటక మేనిఫెస్టో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అక్కడే తయారైంది కదా, ఏం అభివృద్ధి చేయాలి అన్నది. ఈ రోజు రిలీజ్ మేనిఫెస్టో ఈ రోజు రిలీజ్ అయింది కదా. మా మేనిఫెస్టోలో ఏమేమి పెట్టినామో రేపు పొద్దు నుంచి చర్చలోకి వస్తుంది కదా. ఒక మాట అంటే బీజేపీ ఒక మాట చెప్పింది, 4% రిజర్వేషన్లను కోసేసిన మైనార్టీల నుంచి దాన్ని వీళ్ళకి కలుపుతున్నాము అని చెప్పింది. సరే వాళ్ళన్న 15% రాకపోవచ్చు, వీళ్ళనే ఒక 2% మేలు చేస్తున్నాము అని చెప్పింది. అంటే ఒక విధానాన్ని ప్రకటించింది, మేము దీనికి వ్యతిరేకము అని చెప్పి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో మైనారిటీలకు ఇప్పుడున్నటువంటి 4% రిజర్వేషన్లను మేము కేటాయిస్తామని చెప్పి ఎన్నికలకు పోగలుగుతుందా? అది ఒక సిద్ధాంతపరమైనటువంటి చర్చ. అది కాంగ్రెస్ పార్టీ చేయలేదు. ఎందుకు చేయలేదు? ఓపెన్ గా మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు మాట్లాడచ్చు. ఎందుకంటే మనం వేరు, అక్కడ కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో మాట్లాడేటువంటి ఖర్గే గారు వేరు. ఖర్గే గారి నోటి నుంచి మీరు చెప్పినటువంటి 4% రిజర్వేషన్లను మేము కేటాయిస్తాము అని చెప్పగలుగుతారా? చెప్పలేరు. ఎందుకంటే చెప్పితే మీరు చెప్తున్నటువంటి లింగాయత సమాజం ఏదైతే షెట్కారు మీ దాంట్లోకి వచ్చినా కూడా లింగాయత సమాజం ఏం చేస్తుంది అంటే వెంటనే కాంగ్రెస్ పార్టీ నుంచి దూరం అయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి. మీరు చెప్తున్న మైనార్టీలో నుంచి బీజేపీ ఏమనుకుంటుంది, మైనార్టీ ఓట్లు మాకు రానే రావు, వచ్చినా రాకుండా మాకు ఫరకపడదు అని చెప్పి బీజేపీ ఒక డిసిషన్ వచ్చినట్టు అర్థమైతా ఉంది. ఆ డిసిషన్ కు మీరు రాలేరు, కాంగ్రెస్ పార్టీ రాలేదు. కాబట్టి అక్కడ ఉద్విగ్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎప్పుడు ఏ అంశం ప్రధానమైతుంది, ఏ అంశం ప్రధానం కాదు అనేది. కప్పర్ గారు ఒక్కసారి మనకు పొలిటికల్ అనాలిసిస్ రాహుల్ గారు కూడా ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. కప్పర్ గారు ఒక్క నిమిషము, మనకు పొలిటికల్ అనాలిసిస్ రాహుల్ కూడా క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. రాహుల్ గారు చెప్పండి.
ఇప్పుడు పెద్దలు ఒక మాట వాస్తవంగా మన దగ్గర ఒప్పుకోవాల్సింది ఏంటంటే లైవ్ లో బీజేపీ పార్టీ ఏ సపోర్ట్ లేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కర్ణాటక స్టేట్ లో, లేకపోతే ఆపరేషన్ లోటస్ అనేది ప్రయోగించిన. మీరు ఇతర రాష్ట్రాల్లో ప్రయోగిస్తున్నట్టు ఆపరేషన్ లోటసే ప్రయోగించినారు కర్ణాటకలో కూడా. మీరు సింగిల్ మెజారిటీతో మీరు ప్రభుత్వం ఏర్పాటు చేయలేదండి. అది ఒక్కొక్కటి మీరు ఒప్పుకోవాలి. వినండి, మీరు ఆపరేషన్ లోటస్ అంటే ఏంటో చెప్పండి ముందు. ఆపరేషన్ మీరు చెప్పాలి మాకు. ఆపరేషన్ లోటస్ అంటే ఏంటండి? మహారాష్ట్ర ఏం జరిగింది, మధ్యప్రదేశ్ కాదండి, మీరు చెప్పండి. మహారాష్ట్రలో ఏం జరిగింది, మధ్యప్రదేశ్ లో ఏం జరిగింది, కర్ణాటకలో మీరు సింగిల్ పార్టీ రాజకీయ పార్టీకి మీరు ఏర్పాటు చేస్తారా? నేను చేసేదండి ఇక్కడ. నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీరు ఆపరేషన్ లోటస్ అంటే మీరు ఏం చేస్తున్నారు? ఆకర్షించి మీరు ప్రభుత్వాల్లో మీరు చెప్పడానికి సమాధానం చెప్తా. మీరు ఆపరేషన్ లోటస్ అంటే ఏందో మీరు చెప్పాలి మాకు. అరే మళ్ళీ ఆపరేషన్ లోటస్ అనే పదం తెచ్చింది మీరు. అదేందో నేను మహారాష్ట్రలో కానీ మధ్యప్రదేశ్ లో కానీ ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ మీరు గవర్నమెంట్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటూ, పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించుకుంటూ మీరు ప్రభుత్వాలని కలుషం చేసుకుంటున్నారా లేదా అండి? ఇది మీరు ప్రభుత్వాన్ని కలుషం చేసుకుంటున్నారు రియాలిటీలో. ఇది వాస్తవమా కాదా? ఇది 9 రాష్ట్రాలు ఆపరేషన్ లోటస్ కర్ణాటకలో మీరు ఏం చేశారండి? మీరు సింగిల్ లార్జెస్ట్ పార్టీ ఉన్నారా ఇప్పుడు కర్ణాటక? మీరు కాంగ్రెస్ కంచి 18 మంది తీసుకున్నారు, జేడీఎస్ కంచి 7 తీసుకున్నారు, కలిపి గవర్నమెంట్ చేశారు. మహారాష్ట్రలో మీరు ఏం చేస్తున్నారు? మధ్యప్రదేశ్ లో మీరు ఏం చేస్తున్నారు? ఇది మీరు ఇక్కడ ఏ రాష్ట్రంలో మీరు గెలవలేకపోయినారో ఆ రాష్ట్రాలలో మీరు ఎమ్మెల్యేలని ఎంపీలని కొనుగోలు చేసుకుంటున్నారా, లేకపోతే ప్రలోభపడుతున్నారా? ఏం చేసినా సరే గానీ మీ ప్రభుత్వం వచ్చినట్టు మీరు చేసుకుంటున్నారు. ఇది వాస్తవమా కాదా? వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి తిరిగి ఎన్నికలలో గెలిచినారా? ఆ పదవిని అట్నే ఇక్కడ ఇగో సార్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ టిఆర్ఎస్ టాపిక్ కాదు, ఇది కర్ణాటక టాపిక్. కర్ణాటక టాపిక్ మాట్లాడేది. ఇది టిఆర్ఎస్ టాపిక్, తెలంగాణ మాట్లాడదాం. అట్లా మాట్లాడతాం. మీరన్నా కంప్లీట్ నాకన్నా క్వశ్చన్ అండి. రాహుల్ గారు 1 సెకండ్, ఒకసారి కప్పర్ గారు వర్షన్ విందాం. కప్పర్ గారు ఏం చెప్తా ఉన్నారు, ఆయన వర్షన్ ఏంది అనేది ఒకసారి విందాం. విన్న తర్వాత మళ్ళీ కంటిన్యూ చేద్దాం. వాళ్ళిద్దరికే మాట్లాడిస్తారు, ఎంతసేపు ప్రసాద్ గారికే మాట్లాడిస్తారా? మాకు ఇయ్యే అవకాశము ఇస్తాం, అవకాశం ఖచ్చితంగా ఇస్తాము. డబల్ ఇంజన్ సర్కార్ గురించి, అదే విధంగా ఆకర్ష్ లో ఇప్పటి గురించి ఇప్పుడు మనకు టాపిక్ అంతా కూడా మీరు మాట్లాడాల్సిందే. రేపు పొద్దున పార్టీ అధికారంలో తీసుకురావడానికి ఏఐసిసి నుంచి కర్ణాటకలో పెద్ద ఎత్తున వ్యూహ రచన కోసం మీరు కూడా వెళ్తా ఉన్నారు. సో మిమ్మల్ని ఖచ్చితంగా కూడా మాట్లాడించేటువంటి అవకాశం మీకు ఖచ్చితంగా ఉంటుంది, మీరు మాట్లాడాలి కూడా. సుజాత గారు నేనే మాట్లాడాలా? మాట్లాడండి, అవకాశం కూడా మాట్లాడండి. అంటే ఇది కొంచెం తగ్గించండి. ఇప్పుడు సోదరుడు జర్నలిస్ట్ గా వచ్చారా, నాకు బీజేపీ పార్టీ నుంచి వచ్చారా అని కొంచెం కన్ఫ్యూజ్, డబల్ క్వశ్చన్స్ వస్తుంది. సరే అందుకనే చెప్తా ఉన్నాను, నీతివంతమైన పాలన అనే విషయంలో అన్ని పార్టీలు పక్కన పెట్టి మాట్లాడింది. అందుకే నేను చెప్తా ఉన్నా, నీతివంతమైనటువంటి పాలనలో అక్కడ కర్ణాటక ఎవరికి మాట్లాడేటువంటి హక్కు లేదు. కాబట్టి అక్కడ కర్ణాటకలో చర్చనీయాంశం కాదని చెప్పినా నేను ముందే. రెండో అంశం కూడా నేను చెప్తున్నది అంటే, నేను కాంగ్రెస్ అర్థంగా లేకపోతే 10 రాదని చెప్పట్లే. రావడానికి ఈ బీజేపీ కాంగ్రెస్ అడ్డంకులు ఎదుర్కొనే 4% రిజర్వేషన్ ఓపెన్ గా మాట్లాడలేరు. మైనారిటీ కావాలి, లింగాయతులు కావాలి. కాబట్టి ఇట్లాంటి అంశాల గురించి తప్ప నేను పూర్తిగా 1 సైడ్ నేనేం మాట్లాడలేదు. సుజాత గారు ఇప్పుడు మాట్లాడొచ్చా?
సుజాత గారు మాట్లాడండి. Yes, నేను కర్ణాటక గురించి ఇప్పుడు ఉన్నటువంటి విషయంలో నీతి అవినీతి గురించి మాట్లాడుతుంటే చాలా హాస్యాస్పదంగా ఉంది. మొన్న దొరికినటువంటి ఒక ఎమ్మెల్యే గురించి మనం చూసినామండి. ఆ 40 లక్షల రూపాయలు నగదు దొరికింది, ఇంటికి సోదా చేస్తే 6 కోట్ల రూపాయలు దొరికినాయి. ఆయన గాయమైపోయిండు. రాహుల్ గాంధీ గారికి ఏమో నిజాల్ని మాట్లాడితే పార్లమెంట్ నుంచి బహిష్కరించిండు. కానీ అదే పక్క రాష్ట్రంలో వాళ్లపాడు ఎమ్మెల్యేలే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో 10th క్లాస్ పేపర్ లీకేజ్ జరిగిన ఒకరోజు జైలుకు పోయేసి వచ్చినా కూడా ఆయనకు మాత్రం డిస్మిస్ అవ్వడు. వాళ్ళకు మాత్రం ఆ చట్టాలు వర్తించవు. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి మాత్రం వర్తిస్తాయి. ఈ రోజు మనం చూసినాం, ఇందాక సోదరు రాహుల్ గారు చెప్పిన క్లియర్ గా ఆపరేషన్ లోటస్ అంటే ఏంది అని ప్రసాద్ సార్ గారు అడిగినారు ఇందాక. నేను ఆపరేషన్ లోటస్ అంటే పాపం వారు చెప్తే వీరికి అర్థం కాలేదేమో, మరి వీళ్ళ పార్టీ కదా కాబట్టి అర్థం కాదు. నేను క్లుప్తంగా కాస్త చెప్తాను. నేను మధ్యప్రదేశ్ లో జరిగింది ఆపరేషన్ లోటస్, మహారాష్ట్రలో జరిగినైతే ఘోరాతి ఘోరంగా ఒక పార్టీని విలీనం చేసుకోవడానికి అక్కడ ఉన్నటువంటి పార్టీ అధ్యక్షుడిని కూడా ఇబ్బందులు పెట్టేసి, అంటే ఆయన నీతివంతమైనటువంటి పాలన చేస్తున్నాడు. వీళ్ళంతా మీడియాని కట్టుదిట్టం చేసి మీడియాని వాళ్ళ కబంధ హస్తల్లో బంధించారు అని కొంత అర్నబ్ గోస్వామి లాంటి వాళ్ళని ఆ రోజు అరెస్టులు చేయించడం కానీ వాళ్ళ విషయంలో బయటికి విషయాల్ని తీసుకొని వస్తే మనం చూసినాం. ఏ విధమైనటువంటి పనిష్మెంట్ ఇచ్చిండ్రో శివసేన పార్టీకి చూసినాం మనం. శివసేన పార్టీని 40 మంది ఎమ్మెల్యేలని తీసుకొని పోయి గుజరాత్ ఎక్కడండి, గుజరాత్ లో ఎందుకు దాచిపెడతారండి, వీళ్ళ ప్రమేయం లేదు అన్నారు. నేను ఈరోజు కర్ణాటక గురించి ఆపరేషన్ లోటస్ అడిగారు కాబట్టి నేను పూర్తి వివరణ ఎందుకు ఇస్తున్నానంటే, 40 మంది ఎమ్మెల్యేలని గుజరాత్ లో ఒక హోటల్లో దాచిపెడితే ఎయిర్పోర్ట్ల నుంచి లాక్కొని వెళ్ళడము, ఎమ్మెల్యేని మీడియాతో మాట్లాడనీయకుండా లాక్కొని పోలీసు వాళ్ళు స్వయాన సెక్యూరిటీ ఇచ్చి పోలీసు వాళ్ళని ఇచ్చి గుజరాత్ హోటల్లో దాచిపెట్టడం అనేది మనం చూసినాం. అంటే శివసేన పార్టీని విలీనం చేయాలి అనే ఒక అంటే దుర్బుద్ధితో లోటస్ అంటే ఏ విధంగా ప్రవర్తిస్తుందో మనం 2-3 ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి కాబట్టి అందులో భాగంగా శివసేన విలీనం చేసేసి అంటే శివసేన పార్టీని ఉద్ధవ్ ఠాక్రేకి లేకుండా చేయడానికి ఎన్ని కుయుక్తులు పన్నిండ్రో మనం చూడాలి. బీజేపీ అంటే మీ దగ్గర అధికారం ఉంది, ఈడీలు ఉన్నాయి, సిబిఐలు ఉన్నాయి, ఐటీలు ఉన్నాయి, అన్ని ఉన్నాయని అంటే ఆర్థికంగా మరి పార్టీ పరంగా ఎంత అధికారం చేతిలో పెట్టుకొని ఎన్ని చేయాలనో అన్ని అంటే ఇక చెప్పలేనన్ని దారుణాలు దేశం మీద ఈరోజు చూసిన కదండి. రాహుల్ గాంధీ అదాని విషయం మాట్లాడితే ఆయనను బహిష్కరించి డిస్మిస్ చేసినటువంటి దాఖలాలు, దాని జవాబు ఇంతవరకు దొరుకుతుందా అండి? ఆపరేషన్ లోటస్ అంటే భాగం మీరు అడిగిన ప్రశ్న అడుగుతా. నేను 20,000 కోట్ల రూపాయలు అదాని అకౌంట్ లోకి ఎలా వచ్చాయి షెల్ కంపెనీస్ లోకి అని రాహుల్ గాంధీ గారి ప్రశ్న ఉంటే ఆయన డిస్మిస్ చేస్తారు. కానీ ప్రశ్నించిన వ్యక్తికి నిజాలు అడిగే అధికారం లేదు పార్లమెంట్ లో అని బహిష్కరించిన విధానం భారతదేశమే కాదు ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకునే విధంగా చేశారు. అదే విధంగా కర్ణాటకలో కూడా మొట్టమొదటి కర్ణాటక ప్రభుత్వాన్ని కూల్చేసే ప్రయత్నం చేశారు. మీరు చూడాలి, అస్సాంలో ముఖ్యమంత్రి మీద ఈడీ దాడులు జరిగితే ఆయనకి హేమంత్ బిశ్వ శర్మకి తీసుకొని పోయి ముఖ్యమంత్రిని చేశారు. అంటే కాంగ్రెస్ పార్టీలో ఉంటే మాత్రం తీసుకోగలదు. ఇదే ఆపరేషన్ లోటస్ అంటే నేను చెప్తున్నా, జరిగిన విషయం నేను చెప్పాలి కదా. కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు అవినీతి పక్కన మాట్లాడాలి. మీరు చాలాసేపు మాట్లాడారు, చెప్తున్నా మీకు వివరణ ఇస్తున్నా. ఆపరేషన్ లోటస్ డబుల్ ఇంజన్ సర్కార్ అని అంటే మీకు వివరణ ఇస్తున్నా. ఒక మాజీ ఎంపీని బీజేపీ పార్టీలో నరేంద్ర మీద షూట్ చేస్తారు చూడండి, అది ఆపరేషన్ లోటస్ అంటే. అదే సుజాత గారు 1 సెకండ్ ఒక్కసారి కప్పర్ గారి వర్షన్ విందాము. ఇప్పటిదాకా మీరు చెప్పినటువంటి వర్షన్ లో ఆయన క్వశ్చన్స్ అందిస్తా ఉన్నాడు, ఒక్కసారి విందాం. కప్పర్ గారు చెప్పండి. అంటే మహారాష్ట్రలో పార్టీ ఎన్నికల్లో పోటీ చేసిండ్రు, కాంగ్రెస్ పార్టీ శివసేనకి ఎందుకు మద్దతు ఇచ్చింది? బీజేపీ శివసేన కలిసి అక్రమంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ శివసేన వేసుకొని పోయి శివసేన లేక మద్దతు ఇస్తే మీరు చెప్తున్నారు అక్రమం చేస్తున్నారు. అక్కడ శివసేన ఇప్పుడు ప్రభుత్వం ఉన్నది కూడా శివసేన, అది కోర్టు విన్న తర్వాత మీ వర్షన్ చెప్పండి. ఒక్క సెకండ్ వినండి. కప్పర్ గారు చెప్పండి. శివసేన అసలైన శివసేన ఇప్పుడున్నటువంటి అని చెప్పి కోర్టు కూడా తీర్పిచ్చింది, ఎలక్షన్ కమిషన్ తీర్పిచ్చింది. వాళ్ళని కదా న్యాయం వ్యవస్థ మీ చేతిలోనే, ఈడీ సిబిఐ మీ చేతిలోనే.
టీఆర్ఎస్ లో చేరండి. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా సత్యేంద్ర రెడ్డి గారు రాజీనామా చేయకుండా మంత్రి పదవి కొనసాగుతూనే మాట్లాడుతున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నేను మాట్లాడేది మీరు మాట్లాడినివ్వండి. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ జేడీఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఆ పార్టీ ద్వారా వచ్చినటువంటి ఎమ్మెల్యే పదవులకు కూడా రాజీనామా చేసి తిరిగి ఎన్నికలలో ప్రజాక్షేత్రంలోకి పోయి పోటీ చేసి గెలుస్తున్నారండి. దాన్ని ఎంత తప్పు పడతారు? ఎవరికైనా హక్కు ఉంది కదా. మీరు అన్నట్టుగా నిజంగా ఆ పార్టీ నుంచి పార్టీలో చేస్తే మీరు అన్నట్టుగా తప్పు పట్టారు. ఎన్నికల్లో పోయి ఉప ఎన్నికల్లో గెలిచినారు కదా. కాబట్టి గెలుపును మనం ఎట్లా తప్పు పడతాం? సత్యేంద్ర రెడ్డి గారిని ప్రశ్నించండి. మీరు మీ పార్టీ ఎమ్మెల్యేలు ఇక్కడ ఉంటాయి, ఆ టీఆర్ఎస్ పార్టీలో చేరి ఎమ్మెల్యేలు ప్రశ్నించండి. మీరు మాట్లాడండి. ఇది ఏ అంశాలు ప్రభావితం చూపుతాయి అనే అంశాలను నేను మాట్లాడతా ఉన్నా. కర్ణాటకలో చూపేటువంటి ప్రభావితం చూపేటువంటి అంశాలు ఏంటంటే ఎమోషనల్ థింగ్స్ కర్ణాటకలో ఇప్పుడు ఎన్నికల ప్రధాన ఎజెండాగా కాబోతా ఉన్నాయి. ఎమోషనల్ థింగ్స్ ఇవన్నీ కూడా అందులో డెవలప్మెంట్ అభివృద్ధి అనేటువంటి మాటల కంటే ఎక్కువ కూడా ఎమోషనల్ థింగ్స్ ఇలా కర్ణాటకలో ఎన్నికలలో ప్రధాన అంశాలు కాబోతున్నాయి. ఆ ఎమోషనల్ థింగ్స్ లలో ఇలా షెట్కార్ బీజేపీలో వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరినా, లేకపోతే రేపు ఇంకో నాయకుడు కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరిన, ఈ రెండు కూడా తాత్కాలికమైనటువంటి ఆయా వర్గాలకు మాత్రమే పరిమితమయ్యే ప్రభావాన్ని చూపుతాయి తప్ప రాష్ట్రం అంతా ప్రభావాన్ని చూపేటువంటి అవకాశాలు తక్కువ. కాబట్టి నేనేమంటున్నా అంటే ఈ ఎన్నికలపై చెప్పండి. ఇప్పుడే కాంగ్రెస్ పార్టీ బలంగా ఉందా, బీజేపీ బలంగా ఉందా, జేడీఎస్ బలంగా ఉందా అంటే ఇప్పటికిప్పుడు వస్తున్నటువంటి సర్వేల ప్రకారంగా అన్ని సంఖ్యలో ప్రభుత్వం వచ్చేటువంటి అవకాశం కనబడుతుంది. అంటే గత అసెంబ్లీలో వచ్చినటువంటి రిజల్ట్ అసెంబ్లీలో వచ్చేటువంటి అవకాశాలు మనకు కనబడుతుంది. కానీ ఇంకొక 8-10 రోజులు పోతే తప్ప పూర్తిగా అన్ని అసెంబ్లీలకు టికెట్లు కేటాయించి పూర్తిగా ప్రచార రంగంలో తిరిగి నామినేషన్ల పర్వము తర్వాత విద్రోహ పర్వం కూడా పూర్తి అయిపోతే తప్ప కర్ణాటక విషయంలో ఒక క్లారిటీ రాదు అనేది నాకు అనిపిస్తా ఉంది. చెప్పండి. ఎస్, సోదరుడు పాపం బీజేపీని ఎత్తడానికి చాలా ప్రయత్నం చేస్తున్నాడు. సౌత్ ఇండియాలో బీజేపీని ఇక కర్ణాటకలో పొందబెడితే ఇంకా మొత్తం తెలంగాణలో భారతదేశ అంటే సౌత్ ఇండియాలో ఇక కర్ణాటకలో ఒక్కసారే అంటే ఇంకా కేరళలో గాని, తమిళనాడులో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్ లో కానివ్వండి, తెలంగాణలో కానివ్వండి బీజేపీని ఆదరించే వాళ్ళు ఉన్నారు. సౌత్ ఇండియాలో నార్త్ ఇండియాలో అడుకున్నట్టు తెలంగాణ మన ఆగండి నేను మాట్లాడినప్పుడు నేనేమనలేదు కదా. మీలాంటి పిచ్చి తెలంగాణలో ఎవరు కూడా బీజేపీని ఎంకరేజ్ చెయ్యరు. నేను ఒకటి చెప్తున్నా వినండి, పూర్తిగా చెప్తున్నా వినండి. సౌత్ ఇండియాలో బీజేపీకి ఇంకా నూకలు చెల్లే రోజులు వచ్చాయి. తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లో అధికారంలోకి రాదు, మహా అయితే సింగిల్ డిజిట్ లోనే చదువుకొని పోవాలి వాళ్ళు. కానీ నేను ఒకటి చెప్తున్నా, భారతదేశం మీద ఉన్నటువంటి వీళ్ళ మీద ఉన్నటువంటి వ్యతిరేకత కర్ణాటక కూడా భారతదేశంలోనే ఉంది కదా. కాంగ్రెస్ వస్తే 500 రూపాయల సిలిండర్ ఇస్తా అన్నది. ఈ రోజు కేంద్రంలో అధికారంలో ఉంది, మీరు మరి మేనిఫెస్టోలో పెట్టట్లేదు ఎందుకు? మీరు 500 దమ్ముంటే ఇవ్వండి, మేము రాజస్థాన్ లో ఇస్తున్నాం, ఛత్తీస్గఢ్ లో ఇస్తున్నాం. అధికారంలో లేదు, కేంద్రంలో 1200, కేంద్రం దగ్గర 1200, హిమాచల్ ప్రదేశ్ లో కూడా ఇస్తున్నాం. మేము అధికారంలో ఉన్న 3 రాష్ట్రాలలో 500 ఇస్తున్నాం. ఇప్పుడు కర్ణాటకలో రాగానే మేము ఇస్తామన్నాం. కేంద్రం నుంచి వేస్తున్న బరువుని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటూ ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకి సబ్సిడీ రూపంలో 500 రూపాయలు సిలిండర్ కి ఇస్తాము అని అంటున్నా, 500కే సిలిండర్ ఇస్తామంటున్నాం. మహిళలకి 2000 రూపాయలు పెన్షన్ ఇస్తాము అంటున్నాం. మరి మీకేమైనా దమ్ము ఉంటే మేము మేనిఫెస్టో రోజు రిలీజ్ చేసినాం. మీ మేనిఫెస్టోలో చెప్పిన కేంద్రంలో 20 రాష్ట్రాలలో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉంది బీజేపీ. అధికారంలో ఉన్న రాష్ట్రాలకు మీరు ఏం చేస్తున్నారు, ఇక్కడ ఏం చేస్తారని నమ్మడానికి ఉన్నదే అని చెప్పి ప్రజలు కూడా మిమ్మల్ని ఎదురుదాడి చేస్తారు. లేదా ఇక్కడ ఎదురుదాడి చేయకపోయినా మిగతా 19 రాష్ట్రాల ప్రజలు ప్రశ్నిస్తారు. మీరు 500 సిలిండర్ ఇచ్చినా, 400 సిలిండర్ ఇచ్చినా, 110 రూపాయల నుంచి 60 రూపాయలు పెట్రోల్ ఇస్తామని ఏమవుతారు మీరు ఆ రాష్ట్ర ప్రజలకి? అంటే కేంద్రంలో మేము అంటే ఏకపక్షంగా పరిపాలిస్తున్నాం. 302 ఇంకో ఎంపీ కూడా కాంగ్రెస్ లోకి రాబోతున్నాడు. ఈ రోజు రేపో కర్ణాటకలో కండువా కప్పుకోబోతున్నాడు. అంటే 303 నుంచి 302 ఒకటి అయిపోతుంది వీళ్ళ మెజార్టీ. సో 300 సీట్ల ఆధిక్యంతో ఉన్నటువంటి మేము దేశంలో ఏది శాసిస్తే అదే. ఏ రాష్ట్రమైనా మా కబంధ హస్తాలలోనే ఉండాలి, మా కాళ్ళ కిందనే ఉండాలి. రాష్ట్రాలకి మేము చెప్పినట్టే వినాలి. అక్కడ ఉన్నటువంటి ప్రాంతీయ పార్టీలైనా సరే,
అక్కడ ఉన్నటువంటి నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అయినా సరే మా ఆదేశాల అనుసారము మేము ఎంత వాళ్ళ మీద బరువు మోపితే అంత మొయ్యాల్సిందే. మేము మాత్రం గుజరాత్ వాళ్ళకి మాత్రమే పెట్టుబడులు పెడతాం. మేము మాత్రం భారతదేశ సంపదనంతా తీసుకొని పోయి గుజరాతీలకే అంటగడతాం. మొన్న చూసారు కదా స్టీల్ మన ఆంధ్రప్రదేశ్ లో విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని తీసుకొని పోయి వేలం వేయడానికి రెడీ అయినటువంటి, అది కూడా అదానీ సంస్థకి ఇవ్వడానికే 100% రెడీ అయినటువంటి ఈ గుజరాతీ పాలన గుజరాతీ వ్యాపారస్తులకు అంటగడుతున్నారు. ఇది మొత్తం దేశం మొత్తం ఈ రోజు ప్రచారంలో ఉంది. దోనో మిల్కి దోనో దేశ్ అంటే ఇద్దరు దేశాన్ని అమ్ముతున్నారు, ఇద్దరు గుజరాతీలకు అమ్మేస్తున్నారు. ఇది మాత్రం ఫుల్ ఫ్లెడ్జ్ గా భారతదేశం మొత్తం ప్రచారం జరుగుతోంది. నిన్న చూసినాం పుల్వామా దాడిలో మాజీ గవర్నరు పుల్వామాకు జరిగినటువంటి విషయం. ఇది ఇంపాక్ట్ పడదా? కర్ణాటకలో కూడా ఎంతో మంది దేశం కోసం మన భారతదేశం సరిహద్దుల్లో పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు. వాళ్ళ కుటుంబాలకు కూడా ఎఫెక్ట్ పడుతుంది. వాళ్ళు కూడా 10 మంది అరెస్ట్ చేస్తారు కదా. పుల్వామా దాడిలో చనిపోయినటువంటి 40 మందికి సెక్యూరిటీ ఇవ్వకపోగా, కనీసం వాళ్ళకు విమాన దళాలు ఇవ్వకపోవడం వల్ల ఈ రోజు 40 మంది చచ్చిపోయిందని నిజాన్ని, వాస్తవాన్ని, ఇది లైవ్ లో తను మాట్లాడినటువంటి మాజీ కాశ్మీర్ గవర్నర్ మాట్లాడినటువంటి మాటలు మనం విన్నాం. నన్ను అడిగితే నేను ఇచ్చేవాడిని. మనం ఎంతో ఈ రోజు సంపద, మన దేశంలో ఇంత సంపదను దోచుకున్నటువంటి బీజేపీ పార్టీ కావాలనుకుంటే క్యాంపెయినింగ్ కి లక్షల రూపాయలు వెచ్చిస్తాయి, కోట్ల రూపాయలు వెచ్చిస్తాయి, స్పెషల్ ఫ్లైట్స్ పెట్టుకుంటాయి. కానీ దేశ రక్షణ కోసం ఉన్నటువంటి దళాల కోసం ఒక 5 ఏరోప్లేన్లను ఇయ్యలేకపోతే సుజాత గారు, కప్పర్ గారు, 1 సెకండ్ సుజాత గారు, ఇంతసేపు మీరు ఒక 2 minutes కప్పర్ గారు మాట్లాడండి. మాట్లాడుతున్న సబ్జెక్ట్ ఏంటంటే ఎట్లా నియంత్రించకపోతే ఎట్లండి? చేస్తా ఉన్నారు సుజాత గారు. మనం మాట్లాడుతున్నది కర్ణాటక ఎన్నికల్లో రేపు పొద్దున ఏం జరగబోతా ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ ఏఐసిసి నుంచి వెళ్తా ఉన్నారు. ఒకసారి రాహుల్ గారు ఒక క్వశ్చన్ రైజ్ చేస్తా ఉన్నారు. ఇద్దరు వర్షన్ ముందుకెళ్తా ఉంది. అదాని అంబానీ గ్రూప్స్ గురించి మాట్లాడాలంటే చాలా వ్యూహాత్మకంగా ఇంకా పెద్ద చర్చ పెట్టాల్సి వస్తుంది. రేపు కర్ణాటక ఎన్నికలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి పార్టీలలో ఉన్నటువంటి నేతలు ఇప్పుడు ఎన్నికల ముందు మారడం కామన్. కాకపోతే ఇక్కడ 2 సార్లు అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ పార్టీ మరొకసారి అధికారంలోకి రావడానికి వ్యూహాత్మకంగా ప్లాన్లు చేస్తా ఉంది. సో దాన్ని ఎలా కాంగ్రెస్ ఎదుర్కోబోతా ఉంది, కాంగ్రెస్ ఏ విధమైన యాక్షన్ ప్లాన్ చేయబోతా ఉంది? అతి దగ్గరలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి, ఇంతకుముందు కప్పర్ గారు చెప్పినట్టుగా తెలంగాణ రాష్ట్రానికి అతి సమీపంలో ఉన్నటువంటి కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కాంగ్రెస్ గెలిస్తే దాని ఇంపాక్ట్ తెలంగాణలో కూడా ఉంటుంది అన్నటువంటి యాంగిల్ ఏమైనా పనిచేస్తా ఉన్నారా? దానికి సంబంధించి మనం చర్చ కొనసాగిద్దాం. మీరు ఎనలిస్ట్ అవకాశం ఏంటో ప్రణయ్ గారు, వాళ్ళ వాళ్ళు చెప్తున్నారు. ప్రజల తరఫున మేము చెప్పుకోవాలి కదా, ఎనలిస్ట్ గా మాకు అవకాశం ఇవ్వాలి ప్రణయ్ గారు. మీరు కూడా మనకు 5 నిమిషాలు అవకాశం ఇస్తున్నారు, మాకు 2 నిమిషాలు కూడా అవకాశం ఇవ్వట్లేదు. రాహుల్ గారు ఇప్పుడు కూర్చోండి. ఇప్పుడు పెద్దలు మాట్లాడినంత సేపు అయితే నేను డిస్టర్బ్ చేయలేదు కదండి. ఇప్పుడు నేనేమంటున్నాను, మీ వర్షన్ చెప్పండి. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా మౌనంగానే ఉన్నారు. ఇప్పుడు మీ వర్షన్ ఏందో చెప్పండి. క్లియర్ కట్ గా ఇక్కడ మన దగ్గర జరుగుతున్న చర్చ ఏంటంటే కర్ణాటక ఎలక్షన్ అండ్ మేజర్ ఫ్యాక్టర్స్ ఏ ప్రభుత్వం రావచ్చు అనేది. చెప్పండి. సో ఇక్కడ 224 సీట్స్ లో ఎలక్షన్ జరగనున్నది. ఇది 2024లో జరిగే మేజర్ ఎలక్షన్ ముందు జరగబోతున్న ఎలక్షన్స్ ఇవి. అంటే మన తెలంగాణ కావచ్చు, కర్ణాటక కావచ్చు, రాజస్థాన్ కావచ్చు, ఛత్తీస్గఢ్ కావచ్చు, మధ్యప్రదేశ్ కావచ్చు. ఇవి కీలక పాత్ర పోషిస్తాయి రాబోయే లోక్సభ ఎలక్షన్లో కూడా. ఇక్కడ మనం 2-3 మేజర్ ఫ్యాక్ట్లు ఒకటి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, యాజ్ పర్ ద స్టాటిస్టిక్స్ చూసుకుంటే 12.5% ఆఫ్ ఓటింగ్ ఈసారి ఫస్ట్ టైం తెలంగాణ కాకుండా ఇతర రాష్ట్రాలు కాకుండా ఎక్కడైతే ఈ ఫస్ట్ ఎలక్షన్ జరుగుతున్నాయో అక్కడ కర్ణాటకలో 12.5% ఏం చేస్తున్నారంటే మన వర్క్ ఫ్రమ్ హోమ్ లెక్క. ఎస్ సో రాహుల్ గారు మీది వాయిస్ స్ట్రక్ అవుతుంది. ఒకసారి కప్పర్ గారు. ఏ విధంగా ముందుకు వెళ్తున్న సిచ్యువేషన్స్ ఉన్నాయి. సో దీంట్లో ప్రధానంగా చూస్తే ఇప్పుడు దీని ఇంపాక్ట్ అంటే ఈ కర్ణాటక ఎన్నికల ఇంపాక్ట్ తెలంగాణపై ఎంత % పడేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి? సో గెలిచేటువంటి పార్టీ ఏ పార్టీ గెలుస్తుందో ఆ పార్టీ ఇంపాక్ట్ తెలంగాణపై పడేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఎంత % ఆఫ్ పడేటువంటి ఛాన్సెస్ కూడా ఉన్నాయి? ప్రారంభమయ్యేటప్పుడే మనం చెప్పుకో ఉన్నాం, కర్ణాటక తెలంగాణకు దగ్గరలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా కర్ణాటక రిజల్ట్స్ ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో ఖచ్చితంగా ఉంటది.
కర్ణాటకలో నేను ఇందాక కూడా చెప్పిన కర్ణాటక ఎన్నికల్ని కేవలం కర్ణాటక ఎన్నికల్లాగానే పార్టీలు చూడట్లేదు. కర్ణాటకలు తెలంగాణ కలిపి ఎన్నికలు వచ్చినాయి అనే విధంగానే ఇలా అన్ని రాజకీయ పార్టీలు చూస్తా ఉన్నాయి. ఎందుకంటే కర్ణాటకలో కనుక కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దాని ప్రభావం తెలంగాణలో ఉంటే తెలంగాణలో కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా చేరికలు కానీ లేకపోతే కాంగ్రెస్ పార్టీలో కొద్దిగా ఆ ఉత్సాహము అక్కడ కార్యకర్తలలో కొంత ఆత్మస్థైర్యం వచ్చేటువంటి అవకాశం ఉంది. సేమ్ భారతీయ జనతా పార్టీ కూడా భారతీయ జనతా పార్టీకి అక్కడ కనుక భారతీయ జనతా పార్టీ మళ్ళీ అధికారంలోకి వస్తే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీలోకి ఆ ఇతర పార్టీల నుంచి చేరేటువంటి చేరికల వలసలు పెరిగిపోతాయి. ఇక్కడ కూడా బీజేపీ మరింత బలోపేతమైనటువంటి అవకాశాలు ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉన్నాయి. కాబట్టి తెలంగాణ థ్యాంక్ యూ కప్పర్ ప్రసాద్ గారు అండ్ థ్యాంక్ యూ సుజాత గారు అండ్ థ్యాంక్ యూ రాహుల్ గారు. సో కర్ణాటక ఎన్నికలకు ప్రభావం ఖచ్చితంగా కూడా తెలంగాణపై పడేటువంటి ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కనబడుతూ ఉంది. ఈసారి తొలిసారిగా కూడా 52 మంది అభ్యర్థులతో కొత్త అభ్యర్థులతో బీజేపీ కొంత వ్యూహాత్మకంగా కూడా కర్ణాటకలో పోటీ చేయబోతా ఉంది. 224 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికలు జరగబోతా ఉంటే దాంట్లో 189 స్థానాల్లో బీజేపీ అభ్యర్థులు పోటీ చేయబోతున్న నేపథ్యంలో దీంట్లో 52 మంది నూతన అభ్యర్థులను ఉంచడం జరిగింది. ఇక నూతన అభ్యర్థులతో పాటుగా ఏఐసీసీ ఆదేశాలతో కాంగ్రెస్ పార్టీ కూడా వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ కూడా డి అంటే డి అనేందుకు సిద్ధంగా ఉంది. ఈసారి ఖచ్చితంగా కూడా కర్ణాటకలో సీట్ దక్కించాలి అనేటువంటి ప్రయత్నం కూడా కొనసాగిస్తా ఉన్నారు. ఇక మరోవైపు బీజేపీ పార్టీ కూడా అధికారంలోకి రావాలి అన్నటువంటి ప్రయత్నాలు కొనసాగిస్తా ఉంది. దాంతో పాటుగా ఖచ్చితంగా కర్ణాటక రాష్ట్రంలో మరొకసారి బీజేపీ జెండా ఎగరవేయాలనేది కూడా బీజేపీ చూస్తాం. సో ఎటకెలకు మే 24న జరగబోయేటువంటి ఎన్నికలకు సంబంధించి కొంత ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంపై పడేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఎందుకంటే అతి సమీపంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ రెండు పార్టీలకు సంబంధించినటువంటి ఇంపాక్ట్ ఖచ్చితంగా కూడా తెలంగాణ రాష్ట్రంపై పడుతుందంటూ కూడా సీనియర్ జర్నలిస్ట్ కప్పర్ కూడా చెప్తున్న సిచ్యువేషన్స్ అయితే కనబడతా ఉన్నాయి. సో మొత్తంగా ఇది ఈ రోజు డిబేట్ పాయింట్. మరో డిబేట్ పాయింట్తో మళ్ళీ కలుద్దాం. అంటే నేను చూస్తూ ఉండండి అమ్మా న్యూస్, జనం కోసం నిజం కోసం.